హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఈపాన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీ పాన్ కార్డు పోయిన పాన్ కార్డ్ని ఏ విధంగా తిరిగి పొందాలి, అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ తెలియకపోతే ఏం చేయాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీరు మీ పోయిన పాన్ నెంబర్ని పొందొచ్చు, అలాగే మీ యొక్క ఈపాన్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసం మనకి పాన్ కార్డ్ అనేది యూటీఐ అలాగే ఎన్ఎస్డిఎల్ అనే రెండు కంపెనీలు చేస్తున్నాయి. సో అది పాన్ కార్డ్ అనేది ఏ కంపెనీ అనేది మీ కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ అది యూటీఐ పాన్ కార్డ్ అయితే యూటీఐ-టిఎస్ఎల్ అని ఉంటుంది. ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అయితే బ్యాక్ సైడ్ ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ కంపెనీ తెలియకపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అలాగే లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ఆధార్ కార్డులో ఎటువంటి ఆధార్ సెంటర్కి వెళ్లకుండా మీరే సొంతగా అడ్రస్ ఏ విధంగా మార్చుకోవాలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ముందుగా యూటీఐ పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో మీ యొక్క పాన్ కార్డ్ ఒక యూటీఐ కంపెనీ అయితే మీరు గూగుల్లోకి వచ్చేసరికి యూటీఐ ఈపాన్ అని డౌన్లోడ్ టైప్ చేయండి. సో మీకు ఇక్కడ యూటీఐ-టిఎస్ఎల్ అని వస్తుంది. సో కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ రాలేదు. ఈపాన్ మళ్ళీ ఒకసారి టైప్ చేద్దాం, యూటీఐ ఈపాన్. సో మీకు ఇక్కడ ఫెసిలిటీ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ ఈపాన్ కార్డ్ యూటీఐ-టిఎస్ఎల్ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మంత్ అలాగే ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. సో మీకు సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క పాన్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. సో మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉన్న మొబైల్ నెంబర్ ఉన్న దాని మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మీరు వచ్చేసరికి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ చేయమని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ₹8.26 అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పేమెంట్ అయితే చేసేయచ్చు. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్కి ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో పాస్వర్డ్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ January 1, 2001 అనుకోండి. 01/01/2001 అని టైప్ చేయండి. మధ్యలో ఎటువంటి స్లాష్లు కానీ బైళ్ళు కానీ యూస్ చేయొద్దు. సో నెక్స్ట్ వన్, ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు సేమ్ మళ్ళీ ఎన్ఎస్డిఎల్ ఈపాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీరు గెట్ ఈపాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఐ అండర్స్టాండ్ దగ్గర టిక్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మీకు వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్కి లింక్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ కనిపిస్తుంది. సో మీ దగ్గర ఏది ఉంటే అది క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ₹8.26 అనేది పేమెంట్ చేసేయండి. మీకు ఇందులో వచ్చేసరికి ఎన్ఎస్డిఎల్ వచ్చేసరికి డైరెక్ట్గా మీకు డౌన్లోడ్ ఈపాన్ పీడిఎఫ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ యూటీఐ లాగానే పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఓపెన్ అయిపోతుంది. సో అలాగే మీ యొక్క పోయిన పాన్ కార్డ్ని తిరిగి పొందాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న పాన్ సెంటర్కి వెళ్ళేసి పాన్ నెంబర్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫొటోస్ ఇచ్చినట్లయితే మీకు అప్లై చేస్తారు. సో తర్వాత వచ్చేసరికి పోయిన పాన్ నెంబర్ని ఏ విధంగా కనుక్కోవాలనుకుంటే దాని ప్రాసెస్ చెప్తాము. మీరు వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. దానిలో మీరు ఫర్ పాన్ నెంబర్ అని మెసేజ్ అయితే చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడతారు. సో ఇది ఈ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.